అర్జునుడు తపస్సు చేస్తా ఉన్నాడు. అంత తపస్సు చేయగలిగిన శక్తి ఎట్టొచ్చింది ఆయనకు అనేసి పార్వతీదేవి అడిగింది. ఆయనకి ఈపన ఇంజామర్లు ఉన్నాయి, ఆయన చేయగలిగే శక్తి ముందని చెప్పినాడు. అట్ట కదా ఆ ఇంజామర్లు అనేట్టు నేను చూడాలా, నాకు చూపించు అని. అప్పుడు 2 పందులు పంపించినాడు. పందులు లింగం. మళ్ళీ ఏం చేయడాడు, ఆయన గుర్రం మీద వచ్చి ఆయన బాణం సోలం వేసినాడు, ఈయన బాణం వేసినాడు. ఇప్పుడు శివుడు ఇక్కడ నుంచి సోలం వేస్తాను చూపిస్తారా? అప్పుడు ఇద్దరు వేసి యుద్ధం చేసినారు. యుద్ధం చేసేకాడికి ఆయన ఎత్తి బోళేసి ఆ ఇంజామర్లనట్టు పార్వతీదేవికి చూపించి, అప్పుడు ఏమైనా నీకు ఈ పరిస్థితి ఎందుకు తపస్సు చేయగలిగినావు అంటే, నాకు పాసి పదార్థం కావాలి, ముత్యం చేయండి అంటే నీకుంటా అనేసి పాసి పదార్థం తీసుకొని పోయినాడు. యుద్ధంలో ఎవరు గెలిచింది? శివుడు గెలుస్తాడు. అర్జునుడికి పాసి పదార్థం మళ్ళా ఇచ్చినాడు. యుద్ధం ఇది తపస్సు చేస్తున్న ప్రదేశం ఇదేనా? ఇదే పేరు వెరికిలింగేశ్వరుడు.